అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ పట్టణంలో కార్పొరేట్ మంగళ షాపులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి 6 కార్పొరేట్ షాపులు మంగళ షాపులు గుంతకల్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్పొరేట్ మంగళ షాపుల్లో దాదాపుగా 6 షాపుల్లోనూ 30 నుంచి 40 మంది పనిచేస్తున్నారు. అదే సాంప్రదాయమైన మంగళ వృత్తి చేసే వాళ్ళు ఆ షాపు గుంతకల్ పట్టణంలో 450 నుంచి 500 మంగళ షాపులు ఉన్నాయి. ఈ మంగళ షాపు మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దాదాపుగా 1500 కుటుంబాలు ఉంటున్నాయి. మరి ఈ కుటుంబాలన్నీ ఈ యొక్క కార్పొరేట్ మంగళ షాపుల వలన రోడ్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం కార్పొరేట్ మంగళ షాపుల్ని తొలగించాలని చెప్పేసి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. ఈ రోజు నుంచి గుంతకల్ పట్టణంలో 2 రోజుల పాటు సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంతకాల సేకరణ చేసి సంబంధిత అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇస్తాం. అప్పటికి స్పందించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గుంతకల్ పట్టణంలో కార్పొరేట్ మంగళ షాపులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి 6 కార్పొరేట్ షాపులు మంగళ షాపులు గుంతకల్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్పొరేట్ మంగళ షాపుల్లో దాదాపుగా 6 షాపుల్లోనూ 30 నుంచి 40 మంది పనిచేస్తున్నారు. అదే సాంప్రదాయమైన మంగళ వృత్తి చేసే వాళ్ళు ఆ షాపు గుంతకల్ పట్టణంలో 450 నుంచి 500 మంగళ షాపులు ఉన్నాయి. ఈ మంగళ షాపు మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దాదాపుగా 1500 కుటుంబాలు ఉంటున్నాయి. మరి ఈ కుటుంబాలన్నీ ఈ యొక్క కార్పొరేట్ మంగళ షాపుల వలన రోడ్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం కార్పొరేట్ మంగళ షాపుల్ని తొలగించాలని చెప్పేసి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. ఈ రోజు నుంచి గుంతకల్ పట్టణంలో 2 రోజుల సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంతకాల సేకరణ చేసి సంబంధిత అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇస్తాం. అప్పటికి స్పందించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.